సార్ ఎక్కడ ఉంటావు? మౌలాలి. ఏం చేస్తున్నావు ఏంటి? ఏం లేదు, ఇంట్లోనే ఉంటా. ఇంటినే ఉంటున్నావా? మరి ఓటు ఉందా? ఎంతమందికి వేసినావు? రీసెంట్ గా వచ్చింది. రీసెంట్గా ఓటు వచ్చింది. సో ఫస్ట్ టైం ఓటర్ నువ్వు? ఫస్ట్ టైం అవుతుంది. సో ఎవరు క్యాండిడేట్ తెలుసా? ఈటల రాజేందర్ ఒక్కరు తెలుసు. ఏ పార్టీ? బీజేపీ. సో మరి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? మోదీ. ఓకే, బీజేపీ ఈటల రాజేందర్. అంతే. సో నీకు మోడీయా రాహుల్ ఇద్దరు ఇట్లా ఎవరు బెటర్? మోదీ ఎందుకంటే డెవలప్మెంట్ చేసింది కదా. ఓకే, అంటే డెవలప్మెంట్ అంటే ఎట్లా? అంటే హైవేస్, మెట్రో లైన్స్ ఇంకా చేసినారు కానీ సరే కరెక్ట్గా గుర్తులేదు సడన్ గా అడిగే వరకు. ఓకే ఓకే. సో అయితే నువ్వు ఈటల రాజేందర్ ఓటేద్దాం అనుకుంటున్నావు? ఈటల నువ్వు ఒక్కడే వేస్తావు, ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్తావు ఓటేయమని చెప్పి? అంటే వేరే వాళ్ళు కూడా చెప్తారు, అంటే వాళ్ళ వాళ్ళ ఇష్టంలో ఉంటే మనకు చెప్పడం అయితే చెప్తారు. ఓకే ఓకే. సో ఇది ఫస్ట్ టైం ఓటర్ బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాను. సో మరి ఇక్కడ ఇంకా ఏం డెవలప్ చేయాల్సి ఉంటుంది? ఒక గెలిస్తే ఈటల రాజేందర్ గెలిస్తే ఇంకా ఏం కావాలి డెవలప్మెంట్ అంటే ఈ ఏరియాలో? ఈ ఏరియాలో మామూలుగా రోడ్స్ కొంచెం బాగాలేదు, రోడ్స్ వేయాలి. ఓకే. ప్లస్ ఇదేంటి వాటర్ ఫెసిలిటీ కొంచెం కావాలి. సో Okay. చిన్న చిన్న వీక్స్ ఉన్నాయి, ఓకే అది చెప్తే చేస్తారు, అది పెద్ద విషయం కాదు. ఓకే ఓకే. అంటే ఎంత ఎంత మెజార్టీతో వస్తుంది అంటావు? మెజారిటీ మనకు అంత ఐడియా లేదు, ఫస్ట్ టైం కదా, సో అంత ఐడియా లేదు మనకి. మల్కాజ్గిరి అనేది ఇండియాలో అతిపెద్ద కాన్స్టిట్యున్సీ. ఆ, సో నీకు ఓటింగ్ కూడా చాలా ఆల్మోస్ట్ 30 lakhs ఓటర్స్ ఉంటారు ఇక్కడ. 30 lakhs. 30 lakhs ఓటర్స్ ఉన్నారు. సో నువ్వైతే బీజేపీకి వేద్దామని ఫిక్స్ అయినావు? బీజేపీ ఏదో ఓకే ఓకే, రైట్, థ్యాంక్ యూ.